మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని నంద్యాల డీఎస్పీ జావలి పేర్కొన్నారు. నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మైనర్ల స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. పట్టణంలో వాహనాలు నడుపుతున్న మైనర్లను గుర్తించి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తరలించారు. నంద్యాల డీఎస్పీ జావలి ఆధ్వర్యంలో మైనర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పట్టుబడిన మైనర్ల తల్లిదండ్రులను స్టేషన్కు పిలిపించి అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడపడం వల్ల కలిగే నష్టాలు, ఇబ్బందుల గురించి వివరించారు. రోడ్డు నిబంధనల గురించి డీఎస్పీ జావలి వివరించారు. మీకైనా బాగా ఉంటారు, మీకైనా జరుగుతుంది, మీ వలన ఎదుటి వ్యక్తికైనా జరుగుతుంది. తీసుకోవటం లేదు. పిల్లలు వాళ్ళకేముంది, వాళ్ళకు చిన్న వయసు, తెలియని వయసు కాబట్టి వాళ్ళు బండి అడుగుతారు, ఏదో పోయేస్తే ఫ్రెండ్స్తో జాయ్ఫుల్గా ఉంటుందని చెప్పి పోతారు. కానీ మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రధానంగా మైనర్లకు సంబంధించిన తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వరాదని కోరారు. మొదటిసారి పట్టుబడితే జరిమానా విధించడం జరుగుతుందని, పలుమార్లు పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సో దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మైనర్స్ చాలా మంది కూడా ఎలాంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి లైసెన్స్ ఉండదు, అండ్ వాళ్ళకి కనీసం బండి ఎలా అందడం కానీ అట్లా కూడా ఉండదు. అలాంటి వాళ్ళు కూడా చిన్న పిల్లలు, ఈవెన్ 10 years అంత యంగ్ పీపుల్ కూడా వచ్చి బండ్లు రైడ్ చేయడం ఇలాంటివి చేస్తున్నారు. సో వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పిలిపించాము. వాళ్ళందరికీ ఏం చెప్పామంటే, ఫస్ట్ యాక్సిడెంట్స్ అనేవి సడన్ గా జరుగుతాయి. ఒక చిన్న యాక్సిడెంట్ కూడా లైఫ్ అనేది మార్చేస్తుంది, వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ. వాళ్ళ ఫ్యామిలీకి అనే కాదు, ఎవరికైతే ఎదుటి వాళ్ళకి యాక్సిడెంట్ జరుగుతుందో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో ఇది గుర్తుపెట్టుకొని రెస్పాన్సిబుల్ గా ఉండాలని చెప్పి, అండ్ వాళ్ళ మైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ కి వీళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయగలిగేలా ఉండాలి. వాళ్ళ ఫాదర్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కి కానీ ఎవరైతే బండ్లు నడుపుతారో వాళ్ళకి వీళ్ళు చెప్పే స్టేజ్ లో ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. సో వాళ్ళ పేరెంట్స్ కి కూడా చెప్పాము, మైనర్స్ కి బండ్లు ఇవ్వడం అనేది అది అఫెన్స్ అని చెప్పి, అండ్ ఫైన్స్ కూడా పడతాయి అని చెప్పి, ఎంత ఫైన్స్ పడతాయి ఏంటి ప్రాసెస్ అనేది కూడా చెప్పాము మేము. అండ్ అట్లాగే పేరెంట్స్ కి కూడా అవేర్నెస్ క్రియేట్ చేశాము. ట్రాఫిక్ రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి, అట్లాగే హెల్మెట్ వేసుకోవాలి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు, ఇట్లాంటివన్నీ వాళ్ళకు కూడా చెప్పి పంపించాము. ఈ రోజు మెయిన్ ఇదేంటంటే మైనర్స్ డ్రైవింగ్ మీద డ్రైవ్. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.